అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా అంటే ఏజ్డ్ పీపుల్ కోసం, వయసైన వాళ్ళ కోసం వాళ్ళ నొప్పులకు గానీ, లేకపోతే బాడీలో పట్టుకుపోయినట్లు ఎక్కడికక్కడికి ఉంటుంది గదా! హ్మ్. అసలు నేనెందుకు దీన్ని చేయడానికి రీజన్ అంటే, మా అమ్మమ్మ ఆమెని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. బట్ ఆమె కాదు, ఆ వయసులో ఉన్న ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను. సో, ఖచ్చితంగా ఇది మీ పేరెంట్స్‌కి గానీ, లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్‌కి గానీ ఎవరైనా సరే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు. ఆహ్, సో, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న మూమెంట్సే ఎక్కువ గూడా కాదు. బాడీని కొంచెం కదిలిస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఫ్రీ అయిపోతది. బాడీలో తెలియని ఒక ఆ శరీరంలో గూడా తెలియని ఒక రకమైన ఉత్తేజంగా లేదా అంటే అది బాగా అనిపిస్తుంది వాళ్ళకి. ఆహ్, నా నేనైతే మాత్రం ఖచ్చితంగా నా సలహా ఇచ్చేది ఒక 10 రోజులు రెగ్యులర్‌గా వాళ్ళని ప్రాక్టీస్ చేయమని చెప్పండి. ఆ తర్వాత డిఫరెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తారు. 10 రోజులు కూడా అవసరం లేదు. ఒక 2, 3 రోజుల్లోనే ఆ తేడా తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెడదాము. చైర్‌లో కూర్చోమనండి. ఎవరైనా సరే కింద కూర్చోలేని వాళ్ళు ఏదైనా ఉంటే చైర్‌లో కూర్చోండి. ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క మూమెంట్ గూడా నేను చేసినంత అంటే అంత ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత వీలుంటే మీ బాడీకి ఎంత అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా చేయండి. బలవంతం పెట్టొద్దు. బాడీని ఎక్కడ గూడా బిగబట్టొద్దు. ఫ్రీగా చేయండి. చేసేదంతా గూడా ఫ్రీగా చేయండి. అటు శ్వాసని బిగపట్టొద్దు, అటు బాడీని గూడా పట్టేసినట్టుగా గట్టిగా పట్టుకోవద్దు. ఫ్రీగా చేయండి. ఓకే. హ్మ్. నెమ్మదిగా చేతులు 2 కుర్చీలో అంటే ఆహ్, కంఫర్టబుల్‌గా కూర్చోండి కాస్త. మీకు ఈజీగా కూర్చోండి. నేనెంత పూర్తిగా తెలుగులో చెప్దామన్నా అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తూనే ఉంది. బట్ క్షమించండి దానికైతే. యాహ్! ఇట్లా మోకాళ్ళ పైన అరచేతులు ఇట్లా పెట్టేసేయండి. పెట్టేసి 2 భుజాలను గూడా పైకి లేపండి. మళ్ళీ కిందకి వదిలేయండి. పూర్తిగా వదిలేయండి. ఎక్కడ గూడా పట్టేసినట్లుగా ఇట్లా ఉండొద్దు. పూర్తిగా వదిలేసేయండి. మళ్ళీ 2 భుజాల్ని పైకనండి. మళ్ళీ కిందకనండి. మళ్ళీ భుజాలను పైకనాలి, కిందకనాలి. బట్ చేసేటప్పుడు చేసినంత వరకు మీ ఏమంటారు? మీరెంత చేయగలుగుతారో అంత మాక్సిమం మీరు చేయండి. అంతేగాని ఏదో కొంచెం ఇట్లా చేసి వదిలేయడం గాదు. పూర్తిగా మీ శక్తి కొలది మీరు ఎంత చేయగలిగితే అంత ఎక్కువ తీసుకెళ్ళండి మళ్ళీ. ఓకే. హ్మ్. ఇప్పుడు ఆ భుజాల్ని మనం గుండ్రంగా వెనక్కిట్లా 1, 2 గాలి తీసుకుంటూ మళ్ళీ వదులుతూ. హ్మ్. 3, 4 గుండ్రంగా భుజాలతోటి గుండ్రంగా సున్నాల్లాగా రావాలనమాట. చుట్టండి. 5 ఇప్పుడు మళ్ళీ రివర్స్ అంటే మళ్ళీ ముందుకు చేద్దాం. మళ్ళీ శ్వాస తీసుకొని వదులుతూ మళ్ళీ 2, 3 శ్వాస మీద దృష్టి పెట్టండి. మేబీ ఆహ్, ఇప్పుడు చేసేటప్పుడు మీకు కాస్త ఇవి శ్వాస, మూమెంట్ కదిలిచ్చడం అన్నీ గూడా చాలా గజిబిజిగా అనిపిస్తుందనుకుంటా. కొంచెం శ్వాసనైతే బిగబట్టొద్దు. గాలిని ఎక్కడ గూడా బిగబట్టొద్దు. మామూలుగా గాలి ఎట్లయితే మనం తీసుకుంటామో రోజు నార్మల్‌గా వదిలేస్తామో అట్లనే ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తున్నంత సేపు గూడా మీరు గాలి మీద ధ్యాస పెట్టండి. తీసుకునేది, వదిలే దాని మీద ధ్యాస పెట్టండి. ఓకే. హ్మ్. ఇప్పుడు ఇదంతా ఏమైతుందంటే ఇక్కడ మనకున్న టైట్‌నెస్ ఉంటది గదా! టైట్‌గా అంతా ఈ ఏరియా అంతా బిగుసుకుపోయినట్టుగా నొప్పులన్నీ గూడా తగ్గుతాయన్నమాట. 5, 5 సార్లు చేయండి చాలు. అంటే స్లోగా స్టార్ట్ చేయడం 5 సార్లు చేయండి. తర్వాత పెంచొచ్చు. హ్మ్. చేతులు 2 ఇట్లా ముందుకనండి. ఇట్లా వేళ్ళు అన్నీ గూడా ఇట్లా ఏమంటారు విరిచినట్లుగా.
ఇట్లా గట్టిగా మనం ఏదైనా లాగేటప్పుడు బలమంతా ఉపయోగించి ఎట్లయితే మనం చేస్తామో అట్లా గట్టిగా. ఈ చేతులు కూడా ఎక్కడ ఇట్లా మడిచి ఉండొద్దు. మోచేతుల దగ్గర కూడా మడచకుండా మోచేతులు కూడా ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇట్లా. ఓకే. అరచేతులు కూడా ఇట్లా గట్టిగా ఇలా. ఇలా చాచుంచాలి. వేళ్ళని మడవండి. మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ మడవండి. ఓపెన్ చేయండి. మళ్ళీ మడవండి. మళ్ళీ తెరవండి. 5 సార్లు చాలు. మీకు చేతులు నొప్పులుగా అనిపిస్తే 3 అయిపోయిన తర్వాత కూడా మీరు కిందకి దించేయొచ్చు. ఓకే. కొంచెం రిలాక్స్ అయిపోండి. కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు వేరే ఇది. ఇప్పుడు పిడికిళ్ళు బిగిద్దాము. బొటనవేలు లోపల తీసుకొని పిడికిళ్ళు తీసుకొని ఇట్లా 1, 2, 3 మోచేతులు మాత్రం ఎక్కడ మడచొద్దు ఇట్లాగా. ఇట్లా చేతులు బాగా లాగి పెట్టినట్టుగా ముందుకి ఇట్లా నెట్టండి. 5 ఇప్పుడు రివర్స్‌లో చేయండి. 5, 4, 3, 2, 1 చాలు. రిలాక్స్ అయిపోండి. ఈ కొంచెం చేసేసరికి మీకు ఆల్రెడీ ఇదంతా కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. బట్ ఏమీ అవ్వదు. ఒకవేళ ఈరోజు, రేపు మీరు చేసిన తర్వాత మీకు బాగా బాడీలో నొప్పి అనిపించినా సరే ఏమీ చేయొద్దు. టాబ్లెట్లు వేసుకోవద్దు. ఏమి చేయొద్దు. ఫ్రీగా మళ్ళీ ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాడీ మొత్తం కూడా ఫ్రీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయి కదా, వేళ్ళు భుజాల మీద ఇట్లా పెట్టుకుందాం. మోచేతులు ఇట్లా తీసుకోండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ మళ్ళీ వదిలేస్తూ గాలి మీద ధ్యాస పెట్టండి. 2, 3, 4 నెమ్మదిగా చేయండి. ఎంత వీలుంటే అంత. 5 ఇప్పుడు రివర్స్‌లో చేద్దాం. 5 ఓకే. మీకు ఈజీగా ఉండేలాగే చేస్తాను. 3, 4, 5 ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఏందంటే మనకి ఇక్కడ అంతా ఏదైతే టైట్ ఉందో ఈ టైట్‌నెస్ కానీ లేకపోతే ఇవంతా కూడా ఏరియా అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మెడ అంతా కూడా ఫ్రీ అయ్యేలాగా కొంచెం చిన్న చిన్న కదిలిద్దాం. ఓకే. ఇప్పుడు గాలి తీసుకుంటూ పైకెత్తండి తలని. పైన చూడండి. వెన్ను నిటారుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేంత వరకు కూడా వీలున్నంత వరకు వెన్ను నిటారుగా పెట్టుకోవడానికి కూర్చోండి. మీకు వెన్ను నిటారుగా పెట్టలేకపోతున్నారా? కొంచెం కుర్చీకి వెనక్కి ఆనుకోండి. ఇట్లా వెనక్కి ఆనుకొని వెన్ను సాధ్యమైనంత వరకు, నాకు తెలుసు వయసు రీత్యా వంగిపోవడం ఇవన్నీ చాలా ఇదిగా అవుతూ ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు కుర్చీ సపోర్ట్ తీసుకొని కాస్త వెన్ను నిటారుగా పెట్టుకొని అట్లా చేయడానికి, సాధన చేయడానికి చూడండి. ఇప్పుడు మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి చూడాలి. వెన్నైతే నిటారుగా ఉండాలి. మళ్ళీ గాలి వదులుతూ ఈ గడ్డాన్ని ఇక్కడ తీసుకోవాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి చూడాలి. మళ్ళీ గాలి వదులుతూ గడ్డాన్ని కిందకు తీసుకోవాలి. చూడండి, ఇది చేస్తున్నప్పుడు మీకు ఇక్కడిదంతా కూడా బాగా ఏమంటారు, ఎవరైనా మసాజ్ చేస్తే ఎట్లుంటుంది మీకు అట్లా అనిపిస్తుంది. మళ్ళీ నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి, మళ్ళీ గాలి వదులుతూ కిందకి. ఎందుకంటే ఇవన్నీ చాలా చాలా అవసరం. వయసు మీద పడే కొద్దీ ఎంతో అంటే లోపల తెలియని నొప్పులన్నీ చాలా ఉంటాయి. ఇవి కాస్త మీరు చేయగలిగితే బాడీ చాలా అంటే తేలిగ్గా అయిపోతుంది మీకు. మళ్ళీ లాస్ట్ ఒక్కసారి పైకి చూడాలి. మళ్ళీ గాలి వదులుతూ కిందకు చూడాలి. ఓకే. ఇప్పుడు స్ట్రైట్ చూద్దాము. ఏమో నా ప్రయత్నం నేను చేస్తున్నాను తెలుగులో మాట్లాడడానికి, పూర్తి తెలుగులో. బట్ అయినా ఓకే. ఇప్పుడు కుడివైపుకి తిప్పుతాను తలని. కుడివైపు నుండి వెనక్కి చూస్తున్నట్టు.
మళ్ళీ మధ్యలో రావాలి. మళ్ళీ ఎడమ వైపు నుండి వెనక్కి, మళ్ళీ మధ్యలోకి రావాలి. మళ్ళీ 2 కుడివైపు నుండి వెనక్కి, మధ్యలో చూడాలి. మళ్ళీ ఎడమ వైపు నుండి వెనక్కి చూడాలి. మళ్ళీ మధ్యలోకి చూడాలి. ఇప్పుడు దీంతో పాటు గాలిని గూడా తల కదిలిచ్చేటప్పుడు గాలితో పాటు చేద్దాం. ఓకే. గాలి తీసుకోవడం, వదలడం ఉంది కదా! దాంతో పాటు కూడా చేద్దాం. గాలి తీసుకోండి ఫస్ట్. గాలి వదులుతూ కుడివైపు చూడాలి వెనక్కి. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి రావాలి. మళ్ళీ గాలి వదులుతూ ఎడమ వైపు నుండి వెనక్కి చూడాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి రావాలి. మళ్ళీ గాలి వదులుతూ కుడివైపుకు తిరగాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి రావాలి. మళ్ళీ గాలి వదులుతూ ఎడమ వైపుకి చూడాలి. ఓకే. ఇప్పుడేం చేద్దామంటే తలని పక్కకి, ఇట్లా కిందకి, సైడ్కి, కుడివైపుకి, తలని కుడివైపుకి ఇట్లా ఏమంటారు, ఫ్రీగా వదిలేసేయండి. ఎక్కడ కూడా పట్టుకున్నట్టుగా అట్లా టైట్గా పెట్టకుండా ఇట్లా ఒకవైపుకి ఉంచేయండి తలని. కుడివైపుకు ఉంచండి. కుడి భుజం వైపుకి తల మొత్తం కూడా ఏమంటారు, జార విడచడం అంటారు కదా, అట్లా పూర్తిగా వదిలేయండి తలని. ఇక్కడ ఏంటంటే భుజాలు మీకు కొంచెం ఇట్లా పైకి లేసే అవకాశం ఉంటుంది. కాస్త భుజాలను కూడా పూర్తిగా ఇట్లా ఫ్రీగా వదిలేసేయండి. మళ్ళీ నెమ్మది గాలి తీసుకుంటూ మధ్యలోకి రండి. మళ్ళీ గాలి వదులుతూ తలను కూడా ఇటు పూర్తిగా డీలాగా అట్లా వదిలేసేయండి. ఎడం వైపుకి వదిలేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ, గాలి తీసుకుంటూ మధ్యలోకి రండి. మళ్ళీ కుడివైపుకి వదిలేయండి తలని. మళ్ళీ ఎడం సెంటర్కి రండి. మళ్ళీ ఎడం వైపుకి వదిలేయండి తలని. మళ్ళీ మధ్యలో రావాలి. మళ్ళీ కుడివైపుకి తలను, మళ్ళీ మధ్యలోకి రావాలి. మళ్ళీ ఎడం భుజం వైపుకి. నెమ్మదిగా వచ్చండి. మీకు అర్థమవుతుంది కదా, ఒక్కొక్కటి చిన్నగా అంతా కూడా మీకు ఫ్రీగా రిలీజ్ అవుతున్నట్టు ఉంటుంది. ఓకే. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చేతులు 2 కూడా ఇట్లా పక్కకి ఇట్లా స్ట్రెచ్ చేయండి. ఇలా పెట్టి అరచేతులు పైకి చూడాలి. పైకి చూసేలాగా శ్వాస తీసుకుంటూ, గాలి తీసుకుంటూ పైకి చూడండి. మళ్ళీ గాలి వదులుతూ కిందకి ఆనండి చేతుల్ని. మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి, మళ్ళీ గాలి వదులుతూ కిందకి. 3 గాలి తీసుకొని పైకి, మళ్ళీ గాలి వదులుతూ కిందకి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి, మళ్ళీ గాలి వదులుతూ కిందకి. గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందకి. అంటే మీకేమన్నా భుజంకి సంబంధించి ఏమైనా నొప్పులుండి, చేతులు కూడా అంత పైకి ఎత్తలేని సమస్యలు కూడా ఉంటాయి కొంతమందికి. అలాంటివి ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ పెట్టండి. నేను దానికి సంబంధించిన కొన్ని వీడియోలు నేను మళ్ళీ చేస్తాను. ఈ భుజం కొంతమందికి లేవదు పైకి. సో దానికి కూడా నేను చేస్తాను. ఒకవేళ అంత లేవకపోతే, లేవని పక్షంలో మీరు నెమ్మదిగా మీకు ఎంత వీలుంటే అంత కొంచెం ఇట్లా లేపండి. ఇట్లా మళ్ళీ కిందకనండి. ఎంతవరకు వీలుంటే అంత లేపి అట్లా కిందకనండి. ఓకే. కానీ ఆగడం మాత్రం ఆపొద్దు. ఓకే. మీకు వీలున్నంత వరకే చేయండి. మీరు ఎంత మీ బాడీ మీకు సపోర్ట్ చేస్తుందో దాన్ని బట్టి మీరు చేయండి. అంతకు మించి ఎక్కువ తక్కువగా అయితే ఏమి వద్దు. ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే చేతులు అయిపోయింది కదా, కాస్త ఈ బాడీని కాస్త మూవ్ చేద్దాం. అందరికీ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చూసుంటారు, మీరు పాతకాలంలో అంతా కూడా మజ్జిగలు ఇప్పుడు వచ్చాయి కానీ అన్నీ చాలా మిక్సీలు అట్లాంటివన్నీ. కానీ మనకు మజ్జిగలు అయితే మాత్రం మనం కవ్వంతో చిలుకుతాం కదా, అట్లా మీరు ఏం చేస్తారంటే కవ్వంతో ఎట్లయితే మీరు చేసేవాళ్ళో అట్లా నెమ్మదిగా చేయండి. వెన్ను నిటారుగా ఉంచడానికి చూడండి. దీన్ని ఇది మీరు రోజు చేస్తే ఎంత ఎఫెక్ట్ అంటే, దీనివల్ల ఫస్ట్ మీకు
ఈ వయసు రీత్యా మీకు అజీర్తి, అన్నం అరగకపోవడం, లేకపోతే ఆకలి లేకపోవడం ఇట్లాంటియన్నీ చాలా ఉంటాయి గదా! దానికి సంబంధించింది అంటే ఇది చాలా హెల్ప్ అయితది మీకు. అరగడానికి గానీ, ఆకలవ్వడానికి గానీ హెల్ప్ అయితది. ఇంకొకటి షుగరు. ఇప్పుడు చాలా అందరికున్న సమస్య షుగరు. నేను మాట్లాడుతూనే ఉన్నా, బట్ మీరు చేస్తూనే ఉండండి. ఎక్కడ ఆపొద్దు. షుగరున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తది. ఓకే. దీన్నేందంటే మీరు మజ్జిగ ఎట్లయితే చేస్తారో అట్లా. మీకు వీలున్నంత వరకే చేయండి. 5 వరకు 5 లెక్కబెట్టుకొని చేయండి. లేకపోతే 6 నెమ్మదిగా మీరు అంటే మీ కంఫర్ట్‌ని బట్టి ఓకే. రిలాక్స్ అయిపోండింక. ఈ మజ్జిగ చేయడం ఉంది గదా! దీన్ని ఇట్లా కవ్వంతోటి ఎట్లయితే చేస్తారో అది చేయండి. ఓకే. రిలాక్స్ అయిపోండి. ఇప్పుడేం చేద్దామంటే ఈ బాడీ కదిలింది గదా! కాస్త పక్క బాడీని గూడా పక్కలు ఇవి ఉన్నాయి గదా! పక్కల్ని గూడా కాస్త స్ట్రెచ్ చేద్దాం. ఇప్పుడు ఎడ చేతిని పైకనండి. ఇప్పుడు కుడి చేతినేమో ఇట్లా పక్కకి ఆహ్, ఆహ్, వదిలేయండి. వదిలేసి ఇట్లా వంగండి. కుడివైపుకి వంగండి. పైకి చూడాలి. మళ్ళీ నెమ్మదిగొచ్చేసి మళ్ళీ ఇప్పుడు కుడి చేతిని పైకని మళ్ళీ ఎడమ వైపుకి వంగండి. మళ్ళీ నెమ్మదిగొచ్చేయాలి. ఇప్పుడు ఎడమ చేయి పైకి, కుడివైపుకి. మళ్ళీ కుడి చేయి పైకి, ఎడమ వైపుకి వంగాలి. మళ్ళీ ఎడమ చేయి పైకి, కుడివైపుకి వంగాలి. మళ్ళీ కుడి చేయి పైకి, ఎడమ వైపుకి వంగాలి. మళ్ళీ ఎడమ చేయి పైకి, కుడివైపుకి వంగాలి. లాస్ట్ ఇంకొకటి చేద్దాం. కుడి చేయి పైకి, మళ్ళీ ఎడమ వైపుకి వంగాలి. ఓకే. ఇది మీరు స్లోగానే చేయొచ్చు కావాలంటే. మీరు చేసేటప్పుడు గూడా వీడియో కావాలంటే ఒకసారి దాని మీద మధ్యలో అట్లా నొక్కితే వీడియో పాజ్ అయిపోతది. మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు కాళ్ళు చేద్దాము. కాళ్ళని కాస్త మూవ్ చేద్దాం. ఇప్పుడు 2 చేతులతో గూడా కాళ్ళు చాలా వరకు కూడా చాలామందికి మూవ్‌మెంట్ సరిగా ఉండదు. ఇట్లా తొడలకి కిందుంది గదా! తొడల కింద ఇట్లా 2 చేతులతోటి ఇట్లా పట్టుకొని కాలుని కాస్త లేపండి ఇట్లా ముందుకి. ఐ థింక్ కనపడుతుందనుకుంటున్నా. ఓకే. ఇట్లా కాలుని ముందుకి ఇట్లా ఇటు నుండి చూపిస్తా. ఇలా కాలుని పట్టుకొని ఇట్లా వేళ్ళున్నాయి గదా! వేళ్ళని అట్లా ఏమంటారు విరిచినట్లుగా అట్లా బయటికనండి. మళ్ళీ లోపలికి పాదాన్ని. మళ్ళీ బయటికి. లోపలికి. మళ్ళీ బయటికి. లోపలికి. బయటికి. లోపలికి. మళ్ళీ బయటికి. లోపలికి. చాలు. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాము. ఈ కాలుని అంతే లేపండి. మీకు ఎంత వీలుంటే అంతే లేపండి. ఓకే. ఇట్లా వేళ్ళు మొత్తం బయటికి, మళ్ళీ లోపలికి. బయటికి, లోపలికి. బయటికి, లోపలికి. బయటికి, మళ్ళీ లోపలికి. బయటికి అండ్ లోపలికి. ఓకే. సో, ఇప్పుడేం చేద్దామంటే మళ్ళీ అంతే పట్టుకోండి. అంతే పట్టుకొని కాలుని ఒకసారి పైకనండి, మళ్ళీ కిందకనండి. మళ్ళీ పైకనండి, కిందకనండి. నెమ్మదిగా చేయండి ఇది. ఇది మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి కదా! మోకాళ్ళ నొప్పులు కూడా చాలా బాగా పనిచేస్తది ఇది. అంటే అక్కడ ఉన్న ఏమంటారు గట్టిపరుస్తది. ఆ చుట్టూ ఉన్న దాన్నంతా కూడా గట్టిపరిచి మీకు కొంచెం బాగుంటుంది. ఈజీగా ఉంటది. మళ్ళీ బయటికి, మళ్ళీ కిందకి. పైకనండి లేపండి లెగ్‌ని. కాళ్ళు పైకి మీకెంత వీలుంటే అంత పైకెత్తండి. అంతే. ఇప్పుడు ఇది చేద్దాం. ఈ కాలు ఎడమ కాలు మళ్ళీ. మళ్ళీ కాలుని పైకెత్తండి. మళ్ళీ కిందకి దించండి. మీకెంత వీలుంటే అంతే చేయండి. ఎక్కడ బలవంత పెట్టొద్దు. ఒక 2 చేసేసరికి మీకు కలుపొస్తున్నట్టుందా? ఆగండి అక్కడే. బలవంతంగా ఏమి చేయొద్దు. ఓకే. ఓకే. గుడ్. ఇప్పుడేం చేస్తారంటే కుర్చీకి ఆనుకోండి వెనక్కి. వెనక్కి ఆనుకొని కూర్చొని
సాధ్యమైనంత వరకు ఇట్లయితే పట్టుకోవద్దు. మోకాళ్ళ నొప్పులుంటాయి గాబట్టి ఉన్నవాళ్ళైతే ఇట్లా పైన పట్టుకోవద్దు. ఇట్లా కింద లోపల ఇట్లా పట్టుకోండి. అంతే పట్టుకొని కాళ్ళని కాస్త మీ తొడ ఉంది గదా! తొడని ఈ ఛాతీ దగ్గరికి తీసుకురావడానికి చూడండి. ఎంత వీలుంటే అంత. అప్పుడు చేసేటప్పుడు ఏం చేస్తారంటే గాలి ఉంది కదా! గాలిని బయటికి నెట్టండి. అంటే గాలి వదులుతాం గదా మనం! అట్లా వదిలేయండి. గాలిని వదిలేయండి. మళ్ళీ గాలి తీసుకుంటూ కిందకి దించండి. మళ్ళీ గాలి వదులుతూ ఇది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది చాలామందికి. మరి అలాంటి వాళ్ళందరికి గూడా బాగా హెల్ప్ అయితది. అండ్ ఈవెన్ నేను జెప్పాను గదా! ఆకలికి గానీ, లేకపోతే అరుగుదలకు గానీ బాగా హెల్ప్ అయితదిది. ఇంకా మీకు ఆహ్, హ్మ్, విరోచనం అవ్వకపోవడం, మలబద్ధకం ఇట్లాంటివి ఉంటాయి గదా! వాటికి గూడా హెల్ప్ అయితది. మీకు పొట్టకు సంబంధించిన అన్ని రకాల వాటికి గూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ గూడా చాలా బాగా ఉపయోగపడతాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు కుడి కాలుతో చేద్దాం. గాలొదలాలి. మళ్ళీ గాలి తీసుకోండి. మళ్ళీ గాలొదలండి. మళ్ళీ గాలి తీసుకోండి. గాలొదలాలి. గాలి తీసుకోవాలి. గాలొదలాలి. గాలి తీసుకోవాలి. గాలొదలాలి. మళ్ళీ గాలి తీసుకోవాలి. చాలు. ఓకే. ఈ రోజుకి ఈ ప్రాక్టీస్ చాలు. ఇవన్నీ గూడా చేయండి మీరు. చేసి ఇంకేమన్నా నేను ఇంకా వీడియోస్ చేస్తాను. చిన్న చిన్న మూవ్‌మెంట్స్ తోటి. సో, మనం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.